ఒక్కసారి టెన్షన్ గా అమ్మ ఇప్పుడు లైట్స్ క్లోజ్ చేసి కీ ఎక్కడ దొరకాలి కీ లేకపోతే ఈయన ఈయన గీన చేస్తాడు అన్ని కొత్తలు పోతున్నాం బాయ్ అందరికి బాయ్ బాయ్ మహా బాయ్ మంచి కూర్చున్నారు ముందు మధ్యలో అస్సలు కూర్చోవట్లేదు మంచి కూర్చున్నారు చీని పిచ్చ వీళ్ళకి నన్ను ఇమేజ్ లేదు ఇద్దరు ఇక్కడ గ్రీనరీ ఉంటే ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము ఫొటోస్ దింపుదామనేసి ఇంకా మహాన్ అయితే ఫొటోస్ దింపుతున్నారు మా ఆయన అయితే వెళ్ళిపోయింది ఇంకా మా చెల్లె నేను ఫొటోస్ లాంగ్ ఉంటుంది ఇంకా ఫుల్ లోపలికి పోవాలి సో వాళ్ళైతే మంచిగా కనిపిస్తారు మంచిగా చేస్తారు షై ఫీలింగ్ ఎక్కువ సో రాదు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటీఎం తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరు ఎలాగున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాము భద్రకాళి బ్యాండ్ అంటే ట్యాంక్ బండ్ లానే ఉంటుంది యాస్టీజ్ ట్యాంక్ బండ్ ఎక్కడ హైదరాబాద్లో ఉంది కదా సో ఇక్కడ భద్రకాళి బ్యాండ్ అనేది మన వరంగల్లో ఉంటుంది సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము అండ్ అక్కడికి మా చెల్లె కూడా వస్తుంది మా చెల్లె వచ్చేసి వరంగల్లో ఉంది ఇంకో సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర సో అక్కడ నుంచి తను వస్తుంది ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము మళ్ళీ అందరం కలిసి మా ఇంటికి అయితే వస్తాము ఆల్మోస్ట్ 6:45 కూడా అవుతుంది సో ఇంకా మేము లేట్ చేయకుండా బయలుదేరుతాము అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను చూసేయండి అలాగే మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాము వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయి కిందికి నేను కూడా వెళ్తున్నాను స్టెప్స్ అనేవి దిగుతున్నాను ఏం తీసుకోవట్లేను జస్ట్ వాటర్ బాటిల్సే తీసుకోబోతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను మీకైతే మా సిస్టర్ అయితే వరంగల్లో ఉందని చెప్పినాను కదా అక్కడికి మనం ర్యాపిడో బుక్ చేద్దాం అనుకున్నాం భద్రకాళి వరకు వరంగల్ నుంచి కానీ లేట్ నైట్ అయింది ఒక్కతే ఉంది కదా సేఫ్ కాదనేసి ఇంకా మేమే పక్కనే కదా ఎలాగో అనేసి మేమే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాము ఆల్రెడీ మీరైతే వీళ్ళందరినీ ఒక వ్లాగ్లో చూసుంటారు మా పెద్దనాన్న యానివర్సరీ వ్లాగ్లో చూడకపోతే వెళ్ళి చూసేయండి హాయ్ హాయ్ అబ్రా హాయ్ పోతున్నాం బాయ్ అందరికి బాయ్ బాయ్ మహా బాయ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడికి భద్రకాళి బ్యాండ్ దగ్గరికి అయితే వచ్చినాము మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు బైక్ అక్కడి వరకు వెళ్ళేది ఇప్పుడు వెళ్ళట్లేదు సో మేము నడుచుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ టికెట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడే ఇస్తున్నారు సో మేము ఇంకా అక్కడే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికి వెళ్ళినాక లోపల ఎలా ఉందని చూపిస్తాము ఇదైతే లోపలికి పార్క్ లోపలికి వెళ్ళడానికి వచ్చేసి ఎంట్రన్స్ అంతకుముందు అటు సైడ్ ఉంటుండే ఎంట్రన్స్ ఇప్పుడు ఇటు సైడ్ చేంజ్ చేసిళ్ళు ఇక్కడైతే చూడండి ఎంత బాగుంటుందో లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలోనైతే చాలా మంది వస్తారు మొత్తం ఇదే ఏముండదు ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ గార్డ్ ఒకటి స్టేజ్ మంచిగా ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఏదైతే మనం పోలేదు అప్పుడు టికెట్ కూడా ఆడే ఉంటుందా ఇక్కడ ఉంది బండి కూడా ఇవ్వడానికి వచ్చేది మన వరంగల్ అంటే మెయిన్గా కాకతీయులకు సంబంధించినవి ఉంటాయి సో ఇక్కడ కూడా అలాగే కాకతీయాల కాలం నాటి ఆర్ట్స్ లాగా ఒకటైతే పెట్టిర్రు ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ మా చెల్లె వాళ్ళని ఫోటో దింపుతుంది వాళ్ళు దింపమనేసి అన్నారు ఇక్కడ కూడా వరంగల్ అనేసి ఉంటుంది కదా ప్రతి ఒక్కరు ఇక్కడికి స్టార్టింగ్లో ఉంటుంది ఫొటోస్ అయితే కంపల్సరీ దిగుతారు మేము కూడా దిగుతున్నాము చూడండి సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఫొటోస్ అనేది కంపల్సరీ దిగుతారు ఇంకా మనమైతే అటు నడుచుకుంటూ చాలా వెళ్ళాలి మనము కొంచెమే వచ్చినాము ఎంట్రన్స్ నుంచి ఇంకా వెళ్ళవలసింది చాలా అంటే చాలా ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా కూడా వరంగల్ అనేసి చాలా బాగా డిజైన్ చేశారు సో మేము ఇక్కడ ఫొటోస్ దిగేసి అయితే ఇంకా లేట్ చేయకుండా ముందుకెళ్తే వెళ్దాము ముందుకెళ్ళేసి అయితే చూద్దాము మనమైతే ఇంకా ఇక్కడైతే మా చెల్లె వాళ్ళని ఫొటోస్ దించింది కదా నెక్స్ట్ అయితే మా చెల్లె పిక్స్ అనేవి దిగుతుంది చూడండి మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం యాజ్ టీజ్ ఉంటుంది
వాకింగ్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే, కానీ టికెట్ ఉంటుంది. మనం అలా ఈ వాకింగ్ డైలీ చేయాలంటే డైలీ టికెట్ తీసుకోవాలి. సో అందుకోసం అనేసి మనం డైలీ టికెట్ తీసుకొని వాకింగ్ చేయలేముగా, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే చూడండి మా హస్బెండ్ అయితే మహాన్ తీసుకొని ఫోటో దిగుతున్నాడు. కనీసం నన్ను అయితే ఫోటో దిగుదాం రా అని కూడా అనట్లేడు. చూడండి పాప వచ్చినాక ఎలా చేంజ్ అయ్యాడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ హస్బెండ్స్ కూడా ఇలానే చేస్తారా? ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మహా ఎక్కడికి వెళ్ళినా సరే మహాతోటే ఫొటోస్ దిగుతాడు. నన్ను మహాన్ తీయండి అని అంటాడు, కానీ రా అనేసి నన్ను అయితే అన్నాడు. మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మహా డ్రెస్ అయితే కొంచెం చినిగిపోయింది, అక్కడ కొంచెం ఏదో తట్టి డ్యామేజ్ అనేది అయ్యింది. కెమెరామ్యాన్ అమ్ములతో, కెమెరామ్యాన్ పిన్నతో మహా బేబీ వాకరా మంచిగా ఆడికిడి తిరుగుతుండే. సేమ్ ఇట్లనే ఉంటుంది అమ్ములు మొత్తం. ఇంకా మళ్ళీ అక్కడ మధ్యలో పోయినాక వేరే ఉంటుంది, కొంచెం వాటర్ ఉంటుంది. కానీ ఇవైతే మంచి, ఇవి రియల్ ఫ్లవర్స్ అనే, రియల్ ఫ్లవర్స్ పోనీకు ఇంకా వేరే, ఇంకా అక్కడ బాగుంటుందిలే సేమ్, ఇంకా మంచిగా ఉంటుంది ఆడ. అన్నీ రియల్ ఫ్లవర్సే. కొంచెం నడిచే పిల్లలు అలా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. సో ఇలా పిల్లల్ని ఎత్తుకొని మనం వాకింగ్, ఇంత దూరం వాకింగ్ చేయాలంటే ఎవరికైనా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కదా. ఇంకా అయినా కూడా మేము వెళ్తామంటే కంపల్సరీ ఇంకా మహాన్ అయితే తీసుకెళ్తాము. మేమైతే మహాన్ వదిలేసేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. సో తనను కూడా అలా బయటికి తీసుకెళ్తే అలా పిల్లల్ని చూస్తూ తను కూడా ఎంజాయ్ చేస్తుంది కదా. సో అందుకోసం అనేసి మా హస్బెండ్ డెఫినెట్గా తన కోసమే మమ్మల్ని మెయిన్గా బయటికి తీసుకెళ్తాడు నన్ను అయితే. సో ఇక్కడైతే జిమ్ ఏరియా అనేది పెట్టారు. ఇక్కడ అక్కడక్కడ గేమింగ్ ఏరియాస్ పెట్టారు. చాలా లాంగ్ ఉంది కాబట్టి ఒకే దగ్గర పెట్టకుండా అక్కడక్కడ పెట్టారు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ ఆడుకునేలా ఉంటుంది కదా. ఫుడ్ కౌంటర్స్ కూడా 2 పెట్టారు, అలాగే మధ్యలో ఒకటి ఫ్రంట్లో ఒకటి పెట్టారు. ఇక్కడ మంచిగా వస్తుండే యాక్చువల్లీ వాటరు, ఇందులో నుంచి మొత్తం ఇది వర్క్ జరుగుతుందంట. సో అందుకోసం అనేసి ఆఫ్ చేసినట్టున్నారు. బాగుంటుండే యాక్చువల్లీ ఇక్కడ అన్ని గేమింగ్. ఇక్కడ గ్రీనరీ ఉంటే ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము, ఫొటోస్ దింపుదామనేసి. ఇంకా మహాన్ అయితే ఫొటోస్ దింపుతున్నారు చూడండి. ఇంకా వాళ్ళు అదే పనిలో ఉన్నారు, నేను ఇంక ఇదే పనిలో ఉన్నాను. ఎట్లాగో వాళ్ళు అది చేస్తారు కదా. సో మేమేం చేసినాం అన్నది మీకు కూడా చూపించాలి కదా. సో అందుకోసం అనేసి నేను ఇంకా వ్లాగ్ తీస్తున్నాను. ఇంకా మొత్తం నడుచుకుంటూ వచ్చినాము, ఇంకా అలసిపోయినాము. ఫుడ్ కౌంటర్ వచ్చేసి ఫ్రంట్లోనే ఉంది. మేము ఆల్మోస్ట్ లాస్ట్లోకి వచ్చినాము నడుచుకుంటూ. ఇద్దరు కెమెరామెన్స్. ఇక మా ఆయనకైతే మహాన్ ఉంటే చాలు, మేము అవసరమే లేదు. చూడండి ఆమె ఎట్లా ఫోటో తీస్తున్నాడు. డాడీ నిన్నే ఫోటోలు ఇస్తాడు. నువ్వు డాడీకి నువ్వు కావాలి, నీకు మమ్మీ కావాలి. కష్టపడుతున్నారు. ఫొటోస్ అయితే ఫుల్గా దిగేసినాము. అందరు ఫోన్స్ అయితే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. ఇలా పిక్స్ అయితే దిగుతుంటే సడన్గా అయితే మా బ్యాగ్ గుర్తొచ్చింది. ఇంతకీ మా బ్యాగ్ ఏదిరా అనేసి అనుకుంటే అక్కడ స్టార్టింగ్లో కూడా వరంగల్ అనేసి పిక్స్ దిగినాం కదా. అక్కడ దిగినప్పుడు నేను బ్యాగ్ తీసి అక్కడ పెట్టుంటా, మీకు ముందు వీడియోలో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పెట్టి అక్కడే మర్చిపోయినాము. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండు. మేమైతే ఈ గ్యాప్ను కూడా వదలకుండా ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ. సో మొత్తానికి అయితే బ్యాగ్ అయితే దొరుకుంటుండే. ఫుల్ టెన్షన్ పడ్డాము ఉంటుందా పోతుందా అనేసి, కానీ అయితే ఉంది అక్కడే.
మంచిగా సెట్ అయింది రాదు నీకు, మంచిగా చైర్ లెక్క అయిపోయింది, చైర్ లెక్క అయిపోయింది మహాకి. మహా కానీ చిన్న పిల్లలు చెప్పులు తినేం కాదు మామయ్య. మెత్త చేసిరా ఏంటిది ఇది? అవును బా తాత క్రియేటివిటీ. ఈ తాత ఎట్లా వచ్చిందో అసలు అది ఉన్న చూసిన ఫుట్పాత్ చెప్పులు లేకుండా బాగా డెవలప్ చేసిళ్ళు. ఏంది తక్కువ దూరం ఉంది, ఇప్పుడు మనం ఎంత దూరం నడుచుకుంటూ వచ్చినా ఇంకా సగానికి ఎక్కువ పోవాలి. సే హాయ్. ఇక్కడ కూడా వాటర్ వస్తుండే, అవన్నీ తీసేసిర్రు. వర్క్ జరుగుతుందా లేకపోతే ఎందుకు? ఈడ మంచిగా వస్తుంది లైటింగ్. ఆ చెల్లె కూడా అండి చిన్నపిల్లలాగా ఉయ్యాలు కుడుతుంది. ఇది మహాని ఊపిద్దాం అనుకున్నాం, కాకపోతే కంఫర్ట్ లేదనేసి ఊపియలేదు. ఇంకా అయిపోయింది నడుచుకుంటూ పోతుంది. అది కూడా కింద సాఫ్ట్ చూపించిన ఆల్రెడీ, ఇందాకనే చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర మంచిగా వస్తుంది అమ్ములు, తీపి మరి చూడు మంచిగా ఉంటాయి ఫ్లవర్స్. అన్ని రియల్ ఫ్లవర్సే. ఇక్కడైతే పిక్స్ అయితే చాలా క్రేజీగా వస్తాయి, అందుకోసం అనేసి నేనైతే మా చెల్లెని ఇక్కడ ఫొటోస్ దిగమని అయితే దింపిన. ఇంకా నేనైతే దిగలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్లేస్లో నేనైతే దిగిన, అందుకోసం అనేసి ఇంకా నేను దిగలేదు. ఇంకా మహా అండ్ వాళ్ళ డాడీని అయితే ముందుకైతే వెళ్ళిపోయిల్లు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ డాడీని అయితే లాస్ట్ వరకు చూడాలి అనేసి పెట్టుకున్నాడు. ఎప్పుడు వచ్చి మధ్యలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందుకోసం అనేసి లాస్ట్ వరకు చూడాలనేసి ఈసారి అయితే డిసైడ్ అయినాడు గట్టిగా. అంత లాంగ్ ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు మేము మధ్యలో నుంచి మధ్యలోకే పోవాల్సి వస్తుంది, అందుకోసం అనేసి ఫాస్ట్ వెళ్ళిపోయిండు. మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఇక్కడే ఉండిపోయాము. గ్రీనరీ అయితే మంచిగా ఉంది అసలు. ఇక్కడ అయితే చూడండి సేమ్ లైక్ ట్యాంక్ బండ్ లాగే ఉంటుంది. చూడండి మనకి హుస్సేన్ సాగర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ భద్రకాళి చెరువు ఇదంతా. ఇప్పుడు నైట్ టైం కాబట్టి కనిపిస్తలేదు, సేమ్ లైక్ దిస్ అట్లనే ఉంటుంది. కాకపోతే ఇంక ఇక్కడే బాగుంది, ఇంక అక్కడికంటే చెప్పాలనుకుంటే. ఇక్కడ గ్రీనరీ అంత ఉంది, మనకు అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇట్లా ఉండదు. ఆ లుమ్ని పార్క్ ఉంటుంది కదా, ఇక అట్లా ఇది ఆ పార్క్ అనుకోవాలి. చూడండి ఇదంతా బాగుంది కదా అసలుకి. ఇంకా ఆల్రెడీ మా ఆయన అయితే వెళ్ళిపోయిండు, ఇంకా మా చెల్లె నేను ఫొటోస్ దిక్కుంటూ వీడియోస్ దిక్కుంటూ వెనకాల ఆగిపోయినాము. ఇంకా ఇది లాంగ్ ఉంటుంది, ఇంకా ఫుల్ లోపలికి పోవాలి, ఎప్పుడు వచ్చి సగంకే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి ఇంక మా ఆయన ఏం చేసేసిండు, చూసేద్దాం అనేసి వెళ్ళిండు. ఆల్రెడీ వెళ్ళిండు, మొత్తం చూడాలనేసి అనుకుంటున్నాడు. అందుకే ఇది కూడా ఫుడ్ కౌంటరే. చూడండి 2 ఫుడ్ కౌంటర్స్ పెట్టాలి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడెక్కడ నుంచో నడుచుకుంటూ వచ్చినాం. చూడండి స్వెట్ ఎట్లా వస్తుందో. ఇక్కడ ఒక ఫుడ్ కౌంటర్ ఉంది కానీ ఇది ఓపెన్ కాలేదు. చూడండి ఇక్కడ ఒకటి ఉంది కానీ ఓపెన్ కాలేదు. ఇగోండి ఇదే చెరువు, చూడండి ఇదంతా ఫుడ్ కౌంటర్. ఇలాంటిది స్టార్టింగ్లో కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ మామ ఒకడైతాడు మనం ఒకడైతాం. ఫోన్లు ఉన్నాయి కానీ ఇవైతే బాగున్నాయి కదా గ్రీనరీ అయితే. మా చెల్లి అవుట్ఫిట్ అయితే బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. హుడీ అయితే మంచిగా ఉన్నది. ఎంత అమ్ములు ఇది హుడీ? 500 ఆన్లైన్లో ఆర్డర్ చేసింది, బాగుంటుంది. కింద లింక్ ఇస్తుందట మా చెల్లి కావాలి అంటే. ఇంకా చిన్ను ఉంది కదా, మా చిన్ను మా అమ్ములాగా కాదు, మా చెల్లి కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ, కెమెరాలోకి రాదు. మా చిన్ను మా అమ్మ అయితే మంచిగా వస్తారు, వాళ్ళు ఆల్రెడీ రీల్స్ టిక్ టాక్ ఇంకా అవన్నీ వేసి ఉంటారు. సో వాళ్ళైతే మంచిగా కనిపిస్తారు, మంచిగా చేస్తారు. షై ఫీలింగ్ ఎక్కువ సో రాదు. మా అమ్మ ఉన్నా లేవే అక్కడికి వెళ్ళిపోయిండు. ఇంకేంది ఇంకా తక్కువ దూరం ఉందా, ఇంకా లాంగ్ ఉంటుంది అక్కడికి. ఇక్కడికి మా అమ్మకి ఏంటంటే లాస్ట్ వరకు చూడాలి, ఎప్పుడు వచ్చినా కూడా సగం నుంచి సగంకే ఓడవుతాను. లాస్ట్ టైం ఇంత దూరం నడుస్తామని బాబు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉండే, ఇంకా అప్పుడు వాకింగ్ చేద్దామని వచ్చినాం, సగం దూరం నుంచి వెళ్ళిపోయినాము.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టైం క్లోజ్ చేసేసిళ్ళు. నెక్స్ట్ టైం ఏమో మా తోడి కోడలు వాళ్ళతో వచ్చినాను. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు కూడా టైం లేట్ అయిపోయింది అనేసి అన్నారు. ఇంకా మా చెల్లె చూడండి ఫొటోస్ దిగుతుంది. తనకి స్నాప్ కావాలి, నాకు ఇది కావాలి. సో స్నాప్ కోసం అని తను కష్టాలు పడుతుంది, కానీ ఎక్కడ బాగా రావట్లేదు అనేసి అంటుంది. ఇంకా అక్కడ ఒకరు వస్తున్నారు కదా చిన్నగా, అది మహా వాళ్ళ డాడీయే. ఇంకేం లేదంటున్నా అటు ఏం లేదు పాడిన అంటాడు. ఇక చూసేద్దాం పా, ఎండ్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఇక మీరు బండి అలా ఉందా లోపలికి? చెప్పులు ఇచ్చే నడతారు అందరు తెలుసా. అవును, ఎందుకు అసలు చెప్పులు అవసరం? ఫ్రెండ్స్ టికెట్ ఎంత లోపలికి? 30 రూపీస్ ఈచ్ అన్న. చిల్డ్రన్స్కి అయితే చిల్డ్రన్స్ అడల్ట్ ఓన్లీ. అట్లా ఏం లేదా? వాళ్ళు ఇక్కడ చెప్పులు ఇప్పేసిళ్ళు, చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందంట. చెప్పులు బాగున్నదా? కానీ నేను షూస్ వేసుకున్నా, అందుకోసం అని ఇప్పట్లేదు. ఇలాంటి స్లిప్పర్స్ ఈజీగా ఇప్పేసిళ్ళు. అదేంటి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంటే ఇప్పినాక కూడా బాగుందంట. కింద మంచిగా ఉందంట స్మూత్గా. లైటింగ్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్ అయితే ఎండింగ్ వరకు కూడా వచ్చినాము. ఇంకొంచెం అయితే మనం ఎండింగ్లోకి వెళ్ళిపోతాము. చాలా ఉందండి. మనము వీడికి రావాలి అంటే 6 కల్లా వస్తే మంచిగా అంతా చూసినట్టు అవుతుంది. మేము ఆల్మోస్ట్ వీడికి వచ్చేసరికి కరెక్ట్ 8 అయింది. మేము కరెక్ట్ టికెట్ తీసుకునేటప్పుడు 8 అయింది. 9కి క్లోజు. ఈ 1 అవర్ కదా టైం. ఈ 1 అవర్లోనే తిరగాలంటే కష్టం. పిల్లలంటే కింద పడ్డా కూడా ఏం కదంట, స్పాంజీ టైప్ ఉన్నదంట కింద అంతా. మంచిగా వేసిర్రంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మహాకి 1 ఇయర్ అయ్యేలోపు మంచిగా 1 ఇయర్ అయిపోయినాక నడిచేలోపు మంచిగా వస్తే మంచిగా ఆడుకుంటుంది. మంచిగానే కావచ్చు దీనికి డబ్బులు కూడా. ఈ చూడు మొత్తం అన్ని క్రియేటివిటీసే. మా అక్కలానే వేసిర్రు అన్ని క్రియేటివిటీగా. అమ్మయ్య ఫైనల్ ఇల్లు టచ్ అయినాయి దీనికి. అమ్మా ఇగో దీప్తక్క వాళ్ళది ఇటు సైడే ఉంటుంది. అమ్ములు దీప్తక్క వాళ్ళది ఇటు సైడే ఉంటుంది. బా ఇది అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఉంటారు, అక్కడే ఉండరు. ఇగో ఫైనల్ ఇల్లు టచ్ అయింది. ఇప్పుడు అట్లా లైట్ గా ఉంటానే అటు కూడా సేమ్ ఇట్లా జరుగుతుంది. మొత్తం సర్కిల్ చేస్తారట దీన్ని. అదే నిన్న నేను ఇన్స్టాలో చూసిన మొత్తం ఇది భద్రకాళి చుట్టూ మంచిగా ఇట్లా సర్కిల్ చేస్తారు. అదే ఇక్కడ ఆపేసి ఓ అమ్మ సర్కిల్ లా చేస్తారు. ఫైనల్ రీచ్డ్ మొత్తానికి. ఇంకా ఇక్కడ నుంచి అంటే అక్కడ తీసుకురట, ఎక్కడికో తీసుకురట, మొత్తం సిటీ అంతా తీసుకురట. ఇప్పుడు కంప్లీట్ గా లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చినాము. చూడండి మనకి హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఏం కనిపించలేదు. వచ్చినాము ఇంకా అక్కడ ఉంది కదా ఒక గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి అది భద్రకాళి టెంపుల్ ఉంటుంది. అటు సైడ్ అంతా భద్రకాళి టెంపుల్ది. ఇదంతా భద్రకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇటు నుంచి హంటర్ రోడ్ నుంచి వస్తే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ వరకు అయితే వచ్చినాం, కానీ ఇప్పుడు ఫ్రంట్కి పోవడమే టాస్క్. మామూలుగా లేదు. లోపలికి దగ్గర ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు గేట్ దగ్గర నుంచి ఇక్కడికి? ఈజీగా 2 ఉంటుంది. ఈజీగా 2 కిలోమీటర్స్ నడిచినాం. ఇప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు సీసీ కూడా ఉంది, ఫుల్ సెక్యూరిటీ. సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. మీరు చూడండి వీళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. కొంచెం వాకింగ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనేసి స్లిప్పర్స్ లేకుండా నడుస్తున్నారు. నేను ఇంకా నడుద్దామంటే నాకు షూస్ ఉన్నాయి, అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు అన్ని యూజ్ చేసినాం కదా, ఇంకా ఫాస్ట్ నడుచుకుంటూ పోతున్నాం. మహా కాళ్ళు వస్తున్నాయా? అలా టైం కూడా అయిపోతుంది. ఇక 1 అవర్లోనే ఇంత కవర్ చేసినామంటే గ్రేట్ అసలు. మనం
తక్కువ దూరం ఉందనే బాబు అక్కడి నుంచి ఇక్కడికి. ఫుడ్ కౌంటర్స్ 2 ఉన్నాయి కదా, మధ్యలో కూడా ఒకటి ఉంది, మేము చూసినాం ఇందాక. ఎందుకంటే మరి ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వరకు తినకుండా ఉండాలంటే కష్టం, అందుకే మధ్యలో కూడా పెట్టి. చెప్పులు వేసుకుంటాను. లేవు మామ, రింగ్సే ఉన్నాయి కదా, అవి ఉన్నాయి ఆ రింగ్స్ కి అవన్నీ ప్రీ వెడ్డింగ్ అప్పుడు చూసాను. అవును, ప్రీ వెడ్డింగ్ కి ఎంత 5 members కి అయితే 6000 అంట, 10 members కి అయితే 10,000 అంట. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు, ఇందులో అవైలబుల్ ఉంది. అసలు 30 రూపీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. మా చెల్లెకంటే గోల్డెన్ టెంపుల్ ఏమన్నావే, ఎక్కడ తమిళనాడులో ఏదో టెంపుల్ దగ్గర ఇట్లా ఉంటదంట, అట్లుందనేసి చెప్తుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. పీస్ఫుల్. యాక్చువల్లీ ఇంకా సాంగ్స్ పెడితే మంచిగా కరెక్ట్. అక్కడ స్టార్ట్ చేసింది, అన్నిటిని కవర్ చేసింది. ఆయనకు పేషెన్స్ ఎక్కువ అనుకోవాలి. అవునే, ప్రతిదీ దిగుతుంది. మళ్ళీ సీరియస్ గా ఫేస్ పెట్టి ఇటు దింపు అయిపోయిందా కథం ఇంకొకడ అంటుంది. ఇంకా మేమైతే సగం దూరం కూడా రాలేదు, లైట్స్ అయితే క్లోజ్ చేసేసి ఇలా ఆల్రెడీ టైమింగ్ అయితే అయిపోయినట్టుంది. చూడండి అక్కడ వెనక విజిల్స్ వేస్తూ తీసుకొస్తున్నారు అందరినీ, లాస్ట్ నుంచి తీసుకొస్తారంట. ఇంకా వాళ్ళైతే వెహికల్ అలో ఉంది, ఇందులో వర్కర్స్కి అయితే వాళ్ళు ఇంత దూరం నడవాలంటే నడవలేరు కదా, సో వాళ్ళకైతే వెహికల్ అలో ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మస్తు వస్తుంది రా భయ్, ఘోరంగా. ఆల్రెడీ చీకటి చేసేసి మొత్తం లైట్స్, కనీసం పోయేదానికైనా లైట్స్ ఉంచలేదు. లైట్స్ ఆఫ్ చేస్తేనే అందరు పోతారు అనుకున్నారో ఏమో. ఈ ప్లేస్కి ఆ మ్యూజిక్ అయితే కరెక్ట్ సింక్ అయింది కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఆ మ్యూజిక్ వింటా ఉంటే. అసలు అమ్మయ్య ఫైనల్కి అయితే ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. అప్పుడైతే ఈ గేట్ నుంచి వచ్చే వాళ్ళం, ఇప్పుడు అది క్లోజ్ చేసిళ్ళు, ఇంకో గేట్ అయితే ఓపెన్ చేసిర్రు, అట్లకెళ్ళి ఎంట్రన్స్ పెట్టిర్రు. వాటర్ అయితే మంచి ఫ్రెష్ వాటర్ పెట్టిళ్ళు ఇక్కడైతే మంచి ఫ్రీగా. ఇదే ఇంకా మొత్తము ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇదంతా బయట, ఇక బయటకి అయితే వచ్చేసినాము. బయట వ్యూ అయితే ఇట్లుంటుంది, చూడండి ఎంత బాగుందో వ్యూ కదా. అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి, అక్కడ వరకు అయితే వేస్తున్నారంట, ఇంకా మంచిగా చేస్తారు ఫ్యూచర్లో. ఇంకా అప్పుడు కూడా మీకైతే చూపిస్తాము, అందరు తప్పకుండా విజిట్ కాండి. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉంది మనకైతే. ఇప్పుడు మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ వరకైనా బైక్ వస్తుంటే మంచిగా ఉంటుండే, అంతకుముందు అక్కడ వరకు వస్తుంటుండే, ఇప్పుడే తీసేసిర్రు. కానీ మరీ ఇంత దూరం నడవాలంటే కష్టమే బాబు, లోపలికి ఇప్పుడు నువ్వు నక్లెస్ రోడ్ నడితే ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. నక్లెస్ రోడ్ అంటే ఏదో ఉంటుంది హైదరాబాద్, అది ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా బోటింగ్ కూడా ఉంది అంటే ఓపెన్ చేయలేదు బోటింగ్. సేమ్ లైక్ దట్. ఇక ఏమంటుంది, దేవార్ ప్లాన్ టూరిజం అంట వరంగల్లో, లక్నవరం చేసిర్రు. ఇప్పుడు ఉంటాయి మా మాట మంచిగానే ఉంటాయి, తేటగా ఉంటాయి. అటు భద్రకాళి టెంపుల్ సైడ్ మంచిగా ఉంటాయి.
అమ్మ చూడు అక్కడ వరకు నడుచుకుని. ఇప్పుడు మనం అక్కడ నుండి నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చినాము. ఇక మా బైక్ అయితే ఇక్కడే ఉంది. ఇదే పార్కింగ్ ఏరియా. తిరుపతి మెట్లు నడిచినంత బరాబర్ అయిందట మా చెల్లెకి. అవునే బాబు, కానీ టికెట్ ఉండే అప్పుడు. అంతకుముందు యాక్చువల్లీ అక్కడ టికెట్ ఉంటుండే స్టార్టింగ్లో. ఇదంతా ఫ్రీగా నడుచుకోవచ్చు టికెట్ లేకుండా. అందరు ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో అందరు వచ్చి ఫ్రీగా తిరిగిపోతున్నారు అనేసి ఏం చేసిర్రు, అక్కడ ఫ్రంటే పెట్టేసిర్రు ఆ ట్రాక్టర్. ఎక్కడ తెలుసా, చూపిస్తాను మీకు. టికెట్ కౌంటర్ ఏడ పెట్టిర్రంటే ఇంకో అక్కడ ఒక బస్సు ఉంది చూడండి, వైట్ బస్సు. అక్కడ పెట్టేసిళ్ళు. వెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు. ఇదంతా పిచ్చ వీళ్ళకి నన్ను ఏం చేసలేదు. ఇద్దరు ప్రాంక్ చేసిళ్ళు. ఇప్పుడు ఏం చేసిళ్ళు, కీ అక్కడే మర్చిపోయినాం అనేసి ఇద్దరు అనుకోని నేనేమో వీడియో చేసి మీకు చూపిస్తున్నానా. ఒక్కసారి టెన్షన్ గా, అమ్మ ఇప్పుడు లైట్స్ క్లోజ్ చేసిళ్ళు, కీ ఎక్కడ దొరకాలి, కీ లేకపోతే మా బండి స్టార్ట్ కాదే అనుకో. ఘోరంగా టెన్షన్ అని. వీళ్ళు నేనే ఒకరిని ప్రాంక్ చేస్తాను, నన్ను ప్రాంక్ చేస్తే అంతటో లైన్లానా మీరు. ఇదంతా ఈయన చేస్తాడు, అన్ని కథలు చేస్తాడు. ఒక్క నిమిషం మస్తు ఘోరంగా భయమైంది నాకైతే. ఏమంటే ఇదంతా గ్రౌండ్ అండి. ఇక ఫైనల్ అయితే ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంకెళ్ళిపోవడమే. ఇప్పుడు అంటే తినాలంటే ఇంకా మంచిగా కూర్చున్నారు ముందు, మధ్యలో అస్సలు కూర్చోవట్లేదు. మంచిగా కూర్చున్నారు ముందు. ఇంకో ఇక్కడ పెట్టిర్రు టికెట్ స్టార్టింగ్లో. అప్పుడు అక్కడ ఉంటుండే. ఇదంతా ఫుడ్ కౌంటర్స్. ఇవన్నీ అవన్నీ ఫుడ్ కౌంటర్స్. ఇక్కడ మంచిగా పెట్టింది ఐస్ క్రీమ్. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది, కుండ ఐస్ క్రీమ్. ఇదేటు వద్దు ఇప్పుడు బిర్యానీ. సో తినడానికి అయితే ఇక్కడ ఒక స్ట్రీట్ ఉంటే ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే చాలా అమేజింగ్ ఉంది. పార్ట్ 2 వీడియో అయితే మీకు రిలీజ్ అవుతుంది, కంపల్సరీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.